హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నిమ్మగడ్డ పద్మిని. సో క్యాటరింగ్ జరిగిందనమాట. నేను లాస్ట్ వీడియో కూడా పెట్టాను. దానికి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయండి. నన్ను సపోర్ట్ చేయండి కాస్త. సో తను మా అమ్మ అనమాట. చూడండి క్యాటరింగ్ జరిగింది, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. మిర్చి బజ్జీ చూడండి, ఎవరికైనా మిర్చి బజ్జీ చూడండి నోరు ఊరుకుండా ఉండదు కదండి. సాంబార్, ఇదేమో వంకాయ కూర, ఇదేమో చింతపండు పులిహోర అండి, నిమ్మకాయ కాదు చింతపండు పులిహోర. మోస్ట్లీ అందరూ చింతపండు పులిహోర అడుగుతారు. అదేమో బెండకాయ ఫ్రై, మామిడికాయ పప్పు, బీరకాయ పచ్చడి. ఇంకా సమ్మర్ వస్తుందంటే అండి మా ఇంట్లో మామిడికాయ పప్పు కామన్ అండి. ప్రతిరోజు మామిడికాయ పప్పు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉంటుంది సమ్మర్ వస్తే. ఎందుకంటే క్యాటరింగ్ వాళ్ళు అదే అడుగుతారు. అది తెలియక మేము చేస్తామండి బాబు. కానీ మామిడికాయ పప్పు ఈజ్ అన్ ఎమోషన్ రైట్. మామిడికాయ కానీ, మామిడికాయ పప్పు కానీ, మామిడి పళ్ళు కానీ, బాబా ఇదిగోండి అప్పడాలతో సహా మీకు చూపిస్తున్నానండి. అప్పడాలు, వడియాలు అన్నీ ఉన్నాయన్నమాట. అదేమో అసలు ఏమేమి ఉన్నాయంటే సాంబారు, వంకాయ కూర, పూర్ణాలు, బజ్జీలు, మామిడికాయ పప్పు, తర్వాత చింతపండు పులిహోర, బీరకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, ఒక ఊరగాయ, దోసకాయ. సో ఇవన్నీ అండి. మిర్చి బజ్జీ. తను మా అమ్మ అండి, ఎల్లో కలర్ శారీ వేసుకొని కూర్చుందా మా అమ్మ. చూడండి చెప్తాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. నేను చెప్తున్నాను కానీ చూడండి. ఇంకా అదండి మ్యాటర్. పిండికి తగ్గట్టు రొట్టె అని అంటారు కదండి. సో అలా మీరు ఎంతమందికి ఆర్డర్ చేస్తే అంతమందికి మేము వండి పెడతామండి. సో ఇదండి మ్యాటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే ఎప్పుడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.